హే గైస్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ ఆర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మనం బిగ్ బాస్ 8 మీమ్స్కి అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 చూడండి, వాళ్ళకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. చూడండి పార్ట్ 1. ఈ వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది గైస్. లాస్ట్ వరకు చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు గైస్. లాస్ట్ వరకు చూడండి. ఒక్కొక్క కామెడీ, ఒక్కొక్క డైమండ్ జెమ్ అనుకోండి గైస్. నాకు తెలుసు ఫుల్ కామెడీ, నవ్వి చచ్చిపోతారు మీరైతే. సో ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకండి వీడియోని, లాస్ట్ వరకు చూడండి. సో గైస్, ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఫుల్ కామెడీ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కామెడీ వీడియోస్, మీమ్స్, రియాక్షన్స్ ఇంకా చాలా వస్తాయి బిగ్ బాస్ మీద. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వెయిట్ లేక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోర్ రూమ్కి నిన్నే ఎందుకు పంపించానో తెలుసా? తెలీదండి. కనీసం ఇప్పుడైనా మాకు కనపడతావని. అవుతావేంటయ్యా? కొట్టించుకుని అవుతావేంటరా? పాపం ఆదిత్య అన్న, రేమో రామో అపరిచితుడు. దీని బయట నాకు జీవితం ఉందా లేదా నాకు తెలియట్లేదు. నా దగ్గర నటిస్తావా? నా భార్య నాకు కావాలి. నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి. అందమైన ప్రేమ చెయ్యి బాధ్యతలు వద్దు. ఎగదీసావు కదరా? ఏం ఎడిటింగ్ బ్రో, అక్క బ్రో మీమ్స్ అంట. ఓ దేవుడా, కేక ఎడిటింగ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అయింది మణికంఠ మూడ్ స్వింగ్స్ కి. యష్మి గురించి చెప్పావు, చీఫ్ అనే దానికి ఒక్కటి ఏదో ఉంటది. ఆమె నాకు ఏముంటది? చీఫ్ అంటే ఒకటి ఏదో ఉంటదా? నవ్వకు, సీరియస్ గా ఉంది. సీరియస్. నీకు రైట్ అనిపిస్తే నాకు రాంగ్ అనిపించొద్దా? నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా? తింటా. బాత్రూమ్ నా ఇష్టం. నేను తినను, వేరే వాళ్ళ చెత్త కుప్పలు తీసి తినను. పుట్టింగ్ ఫ్రమ్ డస్ట్బిన్ ఇస్ యువర్ జోక్. yes, yeah, very good joke. యష్మి గురించి చెప్పావు. ఇది మాత్రం ఫుల్ కామెడీ గాయస్. ఇద్దరిది డైలాగులు. విష్ణుప్రియ అండ్ పృథ్వీ గురించి ప్రేరణ చెప్పేది నిజమేనా? పృథ్వీది బిల్డపా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆమె కన్నా చిన్న. ఓకే, చిన్న అంట పృథ్వీ. ఈమె వాడు కన్నా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తుంది. కరెక్ట్ చెప్పింది. వాడు ఒక లెవెల్లో ఉన్నట్టు ఒక బిల్డప్ లో వెళ్తాడు. ప్రేరణ ఈ సీజన్ కాదు గైస్, ఇన్ని సీజన్లలో నాకు బెస్ట్ అనిపించింది అంటే ప్రేరణనే. ఎక్కడ కెమెరాస్ ఉన్నాయని చెప్పి యాక్టింగ్ చేయకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేది ప్రేరణ. మణికంఠ ఎక్స్ప్రెషన్ బీ లైక్, వెళ్ళి హగ్ చేసుకుందామా? వద్దులే, మళ్ళీ కంప్రెషన్ రూమ్కి పిలిచి వీడియో వేస్తారు. ఈ హగ్గులో గోలేదురా నాయన. సర్లే, దాచిపెట్టుకో, నీ బాధ్యత. నాకు పెట్టక ఇట్లాంటి బాధ్యతలు నీ చేతిలో పెట్టుకో, క్లీన్ చేస్తా. బంధాలు బాధ్యతలు వద్దు, అర్థం చేసుకోండి. కాదుతో పేపర్ ఇచ్చినందుకు బంధాలు బాధ్యతలు నాకు కొంతట మనీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు మణికంఠ. మణికంఠ లేకపోతే సీజన్ మొత్తం బోరు కొట్టేది. విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా ఫేస్తుందా? ఓ పిల్లగా, ఓ పిల్లగా. చూడండి ఇక సోనియా ఫేస్ చూడండి, ఒక్కసారి సోనియా ఫేస్ గమనించండి గాయస్. ఇక్కడ ఎట్లా పెట్టింది ఎక్స్ప్రెషన్. ప్రేరణ, సీత, నైనిక. సోనియా ఎక్స్ప్రెషన్ అదర్స్ ఇక్కడ. ప్లీజ్ లిసన్ లేడీ. అదో భూత పదం అయిపోయింది ఇక. హై టోన్ గురించి వచ్చి మాట్లాడినావు. ఇండివిజువల్ గా నా మైక్, నా వాయిస్, నా నరాలు నాకు ఎలా కావాలని మాట్లాడతా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. Speed 1 terahertz, memory 1 zettabyte. Money.
మనీ రోబో 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. లోకంలోని అన్ని భాషలు తెలుసు. హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్, అండ్ హీ మీరు చుట్టూ ఏదన్నా అడగదలుచుకుంటే అడగొచ్చు. సోనియా గురించి పాడాలనుకుని హుసేనికి వెళ్ళాను. మధ్యలో పూల పాణి భుజగ భూషణ త్రిపుర నాశనర్తన. ఇక్కడ మీ శృతి మారింది. Any problem? Why is your face like that? My face like that only. What? సీత ఫేస్ ఎప్పుడు అట్లనే ఉంటుంది. మీరు ఒకసారి గమనియండి, ఆమె ఫేస్ ఎప్పుడు అట్లానే ఇట్లా పెడుతుంది. ఎందుకో కింద మన మౌలి అన్న పెట్టాడుగా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది సీత ఫేస్. ఈ హౌస్ లో ఫ్రెండ్షిప్ అనే పారామీటర్ డిఫరెంట్, గేమ్స్ అనే పారామీటర్ డిఫరెంట్, రూల్స్ అనే పారామీటర్ డిఫరెంట్, నామినేషన్స్ అనే పారామీటర్ డిఫరెంట్. ఈ 4 ఛాంపర్స్ ని మిక్స్ చేయకుండా ఆడిన విన్నరే విన్నర్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. ఏమి నువ్వు ఆడట్లేదు, అందుకే నామినేట్ ఏంది పాపం మనీ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిన్న సాటర్డే ఎపిసోడ్లో కూడా చాలా టార్గెట్ చేస్తున్నారు అందరూ. నాకేమైనా ఇష్టమా లేకపోతే పస్తు పడుకోవడం? 1 వీక్ పస్తు పడుకొని ఉన్నా నేను. నాకు తెలీదా? తెలీదేమో. నేను చెప్పాను కదా క్లియర్ గా, అక్కడ క్యాబేజ్ ఉంది. అది కాదు, ఇక్కడ సోనియా తలం ఉందా? You just wanted to just target it, lady. That's వామ్మా fine. టార్గెటా? క్లియర్ గా మీకు ఫేవరబుల్ గా వస్తే కనుక ఫేవరబుల్, లేదు అంటే లేదు. నాకు అక్కడ ఏం కనిపించిందో నేను అదే చేస్తాను అంతే. ఇద్దరు కాంబినేషన్ మస్తు ఉంటుంది. మనీది ప్రేరణది గొడవ అయితే మాత్రం సూపర్ కామెడీ ఉంటుంది. ప్రేరణ అయితే స్పాట్లో ఎంత ఇస్తుంది డైలాగ్స్. రే మామ, హెయిర్ ఫాల్ కి మంచి హెయిర్ ఆయిల్ సజెస్ట్ చేయరా అంట మై ఫ్రెండ్. అండ్ ఐమ్ ట్రాన్స్పరెంట్. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి. ఇంకోసారి సోనియా సోనియా కింద పడ్డా. ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని కరెక్ట్ గా. నా భార్య టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. పుణ్యం అది ఉండాలి. ఫ్లాష్ బ్యాక్ చూడండి సార్. అప్పట్లో నా జుట్టు పేరు దూరే సందు లేకుండా రింగు రింగులు తిరిగి ఏలూరు రోడ్లో ఉండేది. ఊళ్ళో వాళ్ళంతా మా తాత జుట్టు వచ్చిందనేవాడు. గజ్జిపేట బుజ్జి పెద్ద కూతురు రోజాతో నా పెళ్లి కుదిరింది. రోజా నన్ను చేసుకోవడానికి ఇష్టపడింది కేవలం నా రింగుల వెంట్రుకలు చూసి. వరదల్లో వరిమళ్ళు కొట్టుకుపోయినట్టు ఎండాకాలం వచ్చేసరికి నా జుట్టు మొత్తం ఊడిపోయింది, పూర్తి బట్టతలైంది. ఇప్పుడు నా గతేంటి బాబా? ఓకే, నా భార్య నాకు కావాలి. నా స్టెప్ పోతే నాకు మళ్ళీ కావాలి. నా పిల్ల నాకు కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి. లేదు గాయస్, ఇది జోక్ అయితే కాదు. నాకైతే మనీని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పర్ 1 వీక్ నుంచి ఫస్ట్ నుంచి అంతే కార్నర్ చేశారు, రియల్ అని కార్నర్ చేశారు. పోంది అదొక ప్లస్ పాయింట్. మనకి ఓటింగ్ అయితే గట్టి పడుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు సని హగ్గులు కొంచెం తగ్గినాయి సోనియా వెళ్ళినాక హౌస్లో. వాచ్ ఆదిత్య హోమ్ అంట, చూద్దాం. లగ్గట్లేరు పాపం ఆదిత్య అన్న హగ్గు కోసం ట్రై చేశాడు కానీ వరియలేదు. నేను ఆల్తాలా పాపం మరి కంచమేంటి ఎంత ఉంది? ఫుడ్ ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే. తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. భలే సెట్ అయింది నవీల్కి. మనీ కంటనే హాట్ గా కనిపిస్తాడా ఇలా వేసుకుంటే?
ఈ బట్టలో ఉన్నా నీ పేరేంటి? చింతామణి బట్ట వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణ తులా మారుతి నీకెంత ఏజ్ ఎంత చెప్పు, నీ క్లారిటీ లేదా? యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ మీ. ఇట్స్ మీ. భార్య నాకు కావాలి. అయ్యా ప్లీజ్ లిసన్ లేడీ. ప్లీజ్ లిసన్ లేడీ తీసుకొచ్చి ఊకి పెడుతున్నారు. అదే వా ఫుల్ సెట్ అయింది వానికట్టకి. నేను అదే ఆమంటే విష్ణుప్రియ అంటే అన్న మనకు కోపం ఏం రాదే, ఓన్లీ గ్రౌండ్ లో వస్తుంది అన్న. అదే రాంగ్ అంటుంది. నువ్వే అసలు ఫస్ట్ దీని దూరం నువ్వు కుర్రా. అబ్బాయి అన్న ముందే చెప్పారు దూరం పెట్టారని. ఇస్తాడు పోరికి కిస్ మళ్ళీ ఒకసారి. ఈసారి మీమ్స్ అయితే సూపర్ ఉన్నాయి, అదర్స్ ఉన్నాయి కదా గైస్. కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఆ వీడియోలో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అక్కడ ఏం జరిగిందో నేను చెప్తున్నా. అరే నేను చెప్పేది వినరా నువ్వు ఫస్ట్. ఊరు నాయనా ఎస్వి సెట్ అయింది. ఎస్వికి లిసన్ లేడీ. ఓ ఈ పేజ్ వాళ్ళది గైస్, ఇది కూల్ రోస్టర్ అంట మొత్తం. ప్లీజ్ లిసన్ లేడీ మణికంఠ మీదనే ఉన్నది ఈ పేజ్ మొత్తం. నాకు మొత్తం హౌస్ లో నిన్న మేము మన ముగ్గురం హక్ చేసుకున్నాడు అక్కడ. ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. బిగ్ బాస్ ప్లీజ్ నా మొహన్ కైతే జూమ్ వేయకండి. జూమ్ ఉంటుంది భయపడతారు నా మొహన్ చూసి అందరు. జూమ్ అలా ఏడ్చినా నేను. డెఫినెట్లీ చేసినా ప్రేరణ కరెక్ట్ వేస్తుంది పాయింట్లు. అక్కడ నువ్వు చూసి అయ్యారే ఈవిడ నామినేషన్ లేదు కదా, నామినేషన్ లేదు కదా, వెళ్ళిపోయినట్టే అంతగానో ఎందుకు ఏడుస్తుంది అంటుంది ప్రేరణ. అన్సీన్ ఫన్. రేపటి నుండి అందరూ మణికంఠ కాపీ చేస్తారంట. పాపం మణికంఠ ఫీల్ అవుతున్నాడు. రోజు చేయండి ప్లీజ్. నేను రేపటి నుంచి నేను మిస్టేక్ ఏమైతే మణికంఠ కాపీ కొట్టబోతున్నాను. అన్ని ఓట్స్ నాకరా. నవీన్ ఇంకా ఇదేంట్రా ఇది, ఏం చేయాలో అర్థం అందరూ మీరైతే వెళ్ళిపోతుంది నవీల్ అనమాట యాక్టింగ్ చేస్తున్నాడు. మనీ ఇప్పుడు నవీల్ స్పేస్ ఇద్దరు మనకి అంటారంట. ఇద్దరు మనకి అంటారు పృథ్వీ నవీలు. మొఖం చూడండి ఎట్లా పెట్టండి ఎక్స్ప్రెషన్. నవీల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేసారు. क्या हुआ? నీలో ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే బ్రో. సో గైస్ ఈ పార్ట్ 2 మీమ్స్ వీడియో అయితే అయిపోయింది రియాక్షన్ది. సో నెక్స్ట్ పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేయండి గైస్. అండ్ మీరు మీకు ఫేవరెట్ రీల్స్ ఏమైనా ఉంటే నాకు పంపించండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీ రీల్స్ పంపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో అవి రీల్స్ యాడ్ చేశాను. వీడియోలో మీరు చూసుకోవచ్చు మీ ఫేవరెట్ రీల్స్. ఫుల్ కామెడీ ఉండే రీల్స్ పంపండి.
సో వెయిటింగ్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కింద ఉంది, మళ్ళీ చెప్తున్నాను, దాన్ని పంపించండి, అందరూ పంపించండి గైస్. చూసి వెళ్ళిపోతున్నారు. మీరు పంపిస్తేనే నెక్స్ట్ వీడియో నేను చేయగలుగుతాను అనమాట. నేను ఎతుకుతున్నాను నా సొంతంగా కూడా చాలా వరకు రీల్స్ కోసం, బిగ్ బాస్ రీల్స్. సో మీకు కూడా ఏమైనా మంచి కామెడీకి దొరికినాయి రీల్స్, అబ్బా నవ్వినవి చచ్చిపోయినారు అనుకోండి, అవి నాకు పంపండి. మన వ్యూవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు మనకి. సో వాళ్ళందరూ చూస్తారు, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫాలో కొట్టి నాకు మెసేజ్ చేయండి గైస్. మీ రీల్స్ నాకు సెండ్ చేయండి. సో నా పేరు సురేష్. బాయ్ గైస్, టడా, సీ యూ ఆల్.